విభిన్న సాంస్కృతిక మరియు మత విశ్వాసాల భూమి భారతదేశం. ప్రాచీన హిందూ రాజవంశాలు కళ, సంస్కృతి మరియు వారి అభిరుచికి తగ్గట్టుగా పేర్కొనబడే అనేక దేవాలయాలను నిర్మించారు. ఇవి అపారమైన విశ్వాసం మరియు అద్భుత ప్రదేశాలుగా పరిగణించబడుతున్నాయి. తద్వారా ప్రపంచం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తున్నాయి. ఈ ఆలయాల అద్భుత నిర్మాణం, అసమానమైన వాస్తుశిల్పం ఈ దేవాలయాలకు అపార కీర్తిని సంపాదించి పెట్టాయి. అయితే భక్తులు ఇచ్చిన విరాళాల సహాయంతో చాలా దేవాలయాలు పునర్నిర్మాణం జరిగింది. దేవుడి పట్ల తమ కృతజ్ఞతా భావాన్ని తెలియజేసేందుకు భక్తులు విరివిగా నగదు, బంగారం, వెండి, వజ్రాలను విరాళంగా ఇస్తున్నారు. ఏటా కోట్లలో ఆదాయం వచ్చే ఆలయాలు మన భారతదేశంలో అనేకం ఉన్నాయి. వీటిలో 10 ధనిక దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటిలో మొదటి స్థానంలో నిలిచిన ఆలయం పద్మనాభ స్వామి దేవాలయం. పద్మనాభ స్వామి గుడి దేశంలో అత్యంత ధనిక దేవాలయం. పద్మనాభ స్వామి గుడి ఆలయంలో దాచిన గదులలో సుమారు 1,00,000 కోట్ల రూపాయలకు పైగా సంపదను కలిగి ఉంది. ఈ ఆలయంలో లభించిన బంగారు విష్ణు విగ్రహం విలువ 500 కోట్ల రూపాయల పైమాటే. పద్మనాభ స్వామి ఆలయంలో లభించిన నిధుల పురాతన బంగారపు ఆభరణాలు, బంగారు కిరీటాలు, విలువైన ఆభరణాలు, వెండి మరియు వజ్రాలు ఉన్నాయి. దేవత యొక్క దైవత్వానికి మనోజ్ఞతను జోడించే బంగారు హారము 18 అడుగుల పొడవు మరియు 2.5 కిలోల బరువు ఉంటుంది. మొత్తం నిధిని దాచిన 6 గదులలో 5 మాత్రమే తెరిచినప్పటికీ ప్రపంచంలోని అత్యంత ధనిక దేవాలయంగా పద్మనాభ స్వామి ఆలయం నిలిచింది. తర్వాత స్థానంలో నిలిచిన ఆలయం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం. దశాబ్దం క్రితం వరకు తిరుమల తిరుపతి దేవస్థానం దేశంలోని అత్యంత ధనిక దేవాలయంగా గుర్తింపు పొందింది. కానీ పద్మనాభ స్వామి ఆలయం వెలికి తీసిన గుప్త నిధి తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం సంపదలో 2వ స్థానానికి చేరింది. ప్రతిరోజు దాదాపు 60,000 మందికి పైగా భక్తులు వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శిస్తున్నారు. కలియుగ వెంకటేశ్వరునికి 1000 కిలోల బంగారంతో అలంకరింపబడ్డాడు. ప్రసాదం అమ్మడం ద్వారా వచ్చే వార్షిక ఆదాయం దాదాపు 100 కోట్ల రూపాయలు. ఆలయానికి ప్రతి సంవత్సరం సుమారు 650 కోట్ల రూపాయలు విరాళాల ద్వారా వస్తాయని అంచనా. తర్వాత స్థానంలో మహారాష్ట్రలోని షిరిడి సాయిబాబా ఆలయం నిలిచింది. కులమతాలతో సంబంధం లేకుండా భారతీయులు సాయిబాబా అద్భుతాలపై బలమైన నమ్మకం కలిగి ఉన్నారు. ఒక గొప్ప హిందూ సన్యాసి సాయిబాబా తన జీవితంలో ఎక్కువ భాగం షిరిడి గ్రామంలో నివసించి తన సూత్రాలను బోధిస్తూ అద్భుతాలు చేస్తూ ఉండేవారని నమ్ముతారు. ఈ ఆలయానికి ప్రజలు విరాళాలుగా ఇవ్వడానికి బహుశా ఇదే కారణం కావచ్చు. ఇది దేశంలో అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటిగా స్థానం సంపాదించింది. అన్ని మతాల వారు సందర్శించే ఈ దైవక యాత్రాస్థలంలో 32 కోట్ల రూపాయల విలువైన బంగారం మరియు వెండి ఉన్నాయి. సాయిబాబా కూర్చున్న సింహాసనం 94 కిలోల స్వచ్ఛమైన బంగారంతో చేయబడింది. ఆలయానికి వచ్చే వార్షిక విరాళాలు దాదాపు 360 కోట్ల వరకు చేరింది. తర్వాత స్థానంలో నిలిచిన ఆలయం జమ్మూ కాశ్మీర్లోని మాతా వైష్ణోదేవి మందిరం. భారతదేశంలోని పురాతన మరియు ధనిక దేవాలయాలలో మాతా వైష్ణోదేవి మందిరం ఒకటి. ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు. సముద్ర మట్టానికి 5,300 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం భారతీయ పురాణ కథలతో ముడిపడి ఉంది. ప్రతి సంవత్సరం లక్షల మంది యాత్రికులు ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు. అంతేగాక భారతదేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అత్యధికంగా సందర్శించే 2వ దేవాలయంగా కూడా నిలిచింది. హిందువుల మత విశ్వాసాలకు బలమైన కేంద్రంగా నిలిచిన ఈ దేవాలయపు వార్షిక ఆదాయం సుమారు 500 కోట్ల రూపాయల పైమాటే. తర్వాత స్థానంలో నిలిచిన ఆలయం ముంబైలోని సిద్ధి వినాయక దేవాలయం. సిద్ధి వినాయక దేవాలయం వార్షిక ఆదాయం 125 కోట్ల వరకు ఉంటుంది. సిద్ధి వినాయక దేవాలయం ఆధ్యాత్మిక ప్రదేశంగా మాత్రమే కాక ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశంగా ప్రతిరోజు వేల మంది సందర్శిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా బాలీవుడ్ యాక్టర్స్ మొదలు ముంబైలోని అత్యంత ధనవంతులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తున్నారు. గణేశుడు ప్రధాన గుడిపై ఉన్న గోపురం 3.7 కిలోల బంగారంతో పూతపోయబడింది. ఈ ఆలయంలో లభించిన నల్లరాతి గణేశుడి విగ్రహం దాదాపు 200 సంవత్సరాల నాటిది. ఈ ఆలయాన్ని 1990లో 6 అంతస్తుల భవనంగా మార్చారు. ఈ నిర్మాణం ఒక అద్భుతంగా మారింది. జాబితాలో తర్వాత స్థానంలో నిలిచిన ఆలయం అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్. సిక్కు మతస్థుల అత్యంత ప్రసిద్ధ మత కేంద్రం హర్మిందర్ సాహిబ్ లేదా గోల్డెన్ టెంపుల్. ఈ ఆలయం యొక్క ప్రత్యేకమైన నిర్మాణ సౌందర్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తుంది. ఈ ఆకర్షణీయమైన స్వర్ణ మందిరం బంగారు తాపడంతో అలంకరించబడింది మరియు దాని అద్భుతమైన ప్రకాశవంతమైన బంగారు గోపురం రాత్రిపూట మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. గురు గ్రంథ్ సాహిబ్ యొక్క పవిత్ర గ్రంథం ఉంచబడిన బలిపీఠం విలువైన వజ్రాలు మరియు ఖరీదైన రత్నాలతో నిండి ఉంది. ప్రతిరోజు దాదాపు 40,000 మందికి పైగా సందర్శకులు ఈ పవిత్ర మందిరాన్ని సందర్శించుకుంటున్నారు. తర్వాతి స్థానంలో నిలిచిన ఆలయం మీనాక్షి అమ్మన్ ఆలయం. మీనాక్షి అమ్మన్ ఆలయం మీనాక్షి సుందరేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని పురాతన మరియు అత్యంత ముఖ్యమైన దేవాలయాలలో ఒకటి. మదురై నగరంలో ఉన్న ఈ ఆలయానికి గొప్ప పౌరాణిక మరియు చారిత్రక ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశంలో శివుడు సుందరేశ్వరుని రూపాన్ని ధరించి మీనాక్షిని వివాహం చేసుకున్నాడని నమ్ముతారు.
అద్భుతమైన వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందినది ఈ మీనాక్షి అమ్మన్ దేవాలయం. 1000 ఎకరాల ఆలయ భూములు కలిగిన మీనాక్షి అమ్మన్ దేవస్థానం నేటి సంపన్న దేవస్థానాల జాబితాలోనూ స్థానం సంపాదించింది. తరువాత స్థానంలో నిలిచిన ఆలయం పూరి జగన్నాథ మందిరం. ఒరిస్సాలోని పూరి తీర పట్టణంలో ఉన్న జగన్నాథ మందిరం హిందువుల చార్ధామ్ యాత్రలలోని 4 ప్రధాన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ప్రతిరోజు 30,000 మందికి పైగా భక్తులు మరియు పండగ సీజన్లో 70,000 మందికి పైగా భక్తులు పూరిలోని జగన్నాథ ఆలయంకు వస్తుంటారు. పండుగల సమయంలో దేవతా విగ్రహాన్ని 209 కిలోల బంగారంతో అలంకరిస్తారు. 1000 ఎకరాల ఆలయ భూములు మరియు కేజీల కొద్ది బంగారపు ఆభరణాలు కలిగిన జగన్నాథ ఆలయం అత్యంత సంపన్న దేవస్థానాలలో ఒకటి. తర్వాత స్థానంలో నిలిచిన ఆలయం కాశీ విశ్వనాథ ఆలయం. దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన మతపరమైన యాత్రాస్థలాలలో కాశీ విశ్వనాథ ఆలయం ఒకటి. కాశీ విశ్వనాథ ఆలయంను గతంలో అనేక సార్లు దోచుకున్నప్పటికీ మరియు కూల్చివేయబడినప్పటికీ ఇప్పటికీ వైభవంగా నిలుస్తుంది. ఏటా లక్షల మంది దేశీ మరియు విదేశీయ పర్యాటకులను ఈ ఆలయం ఆకర్షిస్తుంది. కాశీ విశ్వనాథునికి వార్షిక విరాళాల ద్వారా దాదాపు 4 నుండి 5 కోట్ల వరకు వస్తాయి. ఆలయంలోని 3 గోపురాలలో 2 గోపురాలు బంగారు పూతతో ఉంటాయి. తరువాత స్థానంలో నిలిచిన ఆలయం సోమనాథ ఆలయం. దాదాపు 17 సార్లు ఆక్రమణదారులచే దోచుకోబడిన మరియు కూల్చివేయబడిన ఆలయం సోమనాథ ఆలయం. అయినప్పటికీ ఇప్పటికీ భారతదేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటిగా పిలువబడేంత ఆస్తులను కలిగి ఉంది. ప్రత్యేకమైన నిర్మాణ రూపకల్పన, అపారమైన మతపరమైన ప్రాముఖ్యత మరియు దాని నిర్మాణంలో అధునాతన శాస్త్రీయ పద్ధతి యొక్క ప్రమేయం ఈ మతపరమైన ప్రదేశాన్ని యాత్రికులు ఆహ్లాదకరంగా చేస్తుంది. ఈ ఆలయం 1700 ఎకరాల భూమిని కలిగి భారతదేశంలో అత్యంత ధనిక దేవాలయాల జాబితాలో ఉంది. ఇవి దేశవ్యాప్తంగా ఉన్న 10 ధనిక దేవాలయాలు. ఇవి వాటి యొక్క అద్భుత నిర్మాణం మరియు వాస్తుశిల్పం కారణంగా టాప్ 10 లిస్టులో చేరాయి. ఇది ఈరోజు మన టాపిక్.